తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ మన విమలక్క, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన విమలక్కను జైల్లో పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు. ఒక యాదవ్ బిడ్డ జైలు పాలైంది. నేను అప్పుడు ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నా, పెద్ద పేపర్లో రాలే. నాకు ఎమ్మెల్సీ దిలీప్ ఫోన్ చేసి, దిలీప్ గారు ఫోన్ చేసి, కృష్ణన్న నువ్వు ఎక్కడున్నావు, విమలక్కను తీసుకెళ్లి జైల్లో పెట్టారు, నీకు తెలుస్తలేదంటే, అన్నా నాకు తెలియదన్నా, నేను పలానా చోట ఆంధ్ర ప్రాంతంలో తిరుగుతున్నా, ఏంటి విషయం అంటే ఇట్లా జైల్లో పెట్టినంటే, సరే నేను వెంటనే కార్యక్రమంలో ఆపుకొని వస్తానని చెప్పాను. వచ్చాను, హైదరాబాద్కు వచ్చాను, జైలుకి వెళ్ళాను, అక్కని పరామర్శించాను. అక్క నీకు అండగా నిలబడతా, బయట ఉద్యోగం నిర్మిస్తానని చెప్పాను. హైదరాబాద్ లో వేలాది మంది, లక్షలాది మందితో అక్క విడుదల కోసం పెద్ద ఎత్తున బహిరంగ సభ జరిపి, అవసరం అనుకుంటే జైలు గోడలు బద్దలు కొట్టైనా మా అక్కను విడుదల చేసుకుంటామని చెప్పి ఒక ధైర్యమైన ప్రకటన చేశాను. ఆ తర్వాత కొద్ది కాలానికే అక్క విడుదల అయిపోయింది. ఇది ఎంఆర్పీ సంబంధించిన తమ వంతు పాత్ర. ఎక్కడ ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు మన వర్గాల పట్ల మనం ఎట్లుండాలనే కూడా గీత గీసినట్టే ఉండమనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇకపోతే ఇప్పుడు తల్లుల గొడవ ఎక్కువైపోయింది. తెలంగాణ తల్లులు ఎక్కువ మంది అయిపోతారు. తెలంగాణ తల్లులు ఎక్కువ మంది అయిపోతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక తల్లిని తీసుకొచ్చాడు మనకు. రేవంత్ రెడ్డి గారు ఈ తల్లి విగ్రహాన్ని ప్రారంభించిన రోజు మీరు పేపర్స్ ఏమైనా చూడండి. ఆయన ఏమన్నాడంటే, అచ్చం మా తల్లిలాగానే ఉన్నది, మా చిన్నప్పుడు మా తల్లి ఎట్లున్నదో అట్లనే ఉన్నదని నేను పోయాడు. అంటే ఆయన తల్లిని తీసుకొచ్చి మన తల్లిని చేస్తుంది. ఏ తల్లినైనా గౌరవిద్దాం, కానీ వాళ్ళ తల్లి రూపం ఏమి మన తల్లి రూపం కాదు కదా. తల్లి ఎవరి తల్లిలో వాళ్ళ సొంత రూపాలు ఉన్నాయి, అది నాకు నచ్చుతుంది. కేసీఆర్ తీసుకొచ్చింది ఎవరిని? ఈయన తల్లి రూపం తీసుకొస్తే ఆయన బిడ్డ రూపం తీసుకొచ్చి సోషల్ మీడియా వాళ్ళు అడిగారు కవితను పట్టుకొని, అమ్మా ఈ తల్లి తెలంగాణ విగ్రహం అంతా నీ రూపమే ఉండదని అంటుంటే ఆమె నవ్వుతే ఏమని చెప్పింది, అవును నేను తెలంగాణ బిడ్డనే కదా, నా రూపం ఉండకపోతే ఇంకెవరు రూపం ఉంటుంది అంటారు. ఆమె అంటే ఒప్పుకున్నదా? ఒప్పుకున్నది. నిజమే, ఆమె రూపానికి ఆ తెలంగాణ విగ్రహం రూపానికి ఎంత కరెక్ట్ ఉంటుందో ఒక సాక్ష్యం నేను చూపెడతాను. ఆమె ఒప్పుకున్నది కరెక్టే. ఎట్లా ఉంటుందో చెప్తున్నాను. ఒకరోజు మన ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కవితను పిలిచాడు. కవిత చీఫ్ గెస్ట్, కవిత ఆవిష్కరించాలి. ఓకే, కవిత ఆవిష్కరించాలనుకుంటే కవితపై ఆవిష్కరించవచ్చు, దానికి అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ తల్లి విగ్రహం ఈమె రూపంగా ఉన్నదని ఆమె చెప్పుకోవాలి కదా, నేనే అని చెప్పుకోవాలి కదా. ఆమె తెలంగాణ తల్లి తెలంగాణ విగ్రహానికి ఏ చీర కట్టిండ్రో, అక్కడ ఏ చీర రంగు ఉంటుందో, ఆ రంగు చీరకు ఏ అంచు ఉంటుందో, ఏ జాకెట్ ఉంటుందో ఆ జాకెట్ అంచు ఉంటుందో, సేమ్ అదే రూపంగా కవిత వెళ్ళిపోయింది. చూడండి, ఇలా మీరు తేడా చూస్తారా? ఒక కిరీటం తప్ప. అరే మన పేద వర్గాలను ఎట్లా ఆడిస్తుండ్రో చూడండి. ఒకరో వాళ్ళ బిడ్డను పెట్టి మనకు తల్లి అంటారు, ఒకరిని వాళ్ళ తల్లిని పెట్టి మన తల్లి అంటారు. ఓకే, ఇది ఇచ్చారు. అంటే మనం నిర్దిష్టంగా చూడకపోతే ఎంత మాయలో పడతాం అనడానికి ఇది సాక్ష్యం. ఓకే.